హాయ్ అండి, వెల్కమ్ టు యషిరాస్ క్యూజిన్. ఈరోజు రంజాన్ స్పెషల్ కీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్గా టేస్టీగా ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా 1 కప్పు బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి వాటర్ వేసుకొని 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలా సన్నగా తరిగి వేసుకోవాలండి. నేను ఒక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు, అలాగే పిస్తా పప్పును కూడా ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. వీటిని కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని కూడా వేసుకొని వాటిని కూడా దోరగా వేయించుకోవాలండి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. కాస్త రంగు మారిన తర్వాత వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1.5 గ్లాస్ వరకు పాలను వేసుకోవాలండి. ఇలా పాలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే పాలు అనేవి ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలండి. ఇలా ఒక 1 or 2 మినిట్స్లో పాలు అనేవి ఈ విధంగా మరుగుతాయండి. ఇప్పుడు ఇలా మరిగినప్పుడు ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి రైస్ అనేది మెత్తగా ఉడికిపోవాలండి. అప్పటి వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పాలను కూడా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో కానీ లేదా విస్కర్తో కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా కాస్త దగ్గరగా అవుతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుకొని ఒకసారి రైస్ని ఉడికిందా లేదా అనేది చూసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇదిగోండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉడికిందండి. రైస్ని కాస్త ఇలా మెదుపుకుంటూ కలుపుకోవాలండి. ఒక 1 మినిట్ ఇలా కలుపుకుంటే రైస్ అనేది కాస్త దగ్గరగా అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 కప్ షుగర్ని వేసుకోవాలండి. ఇంకా మీకు స్వీట్నెస్ కావాలంటే ఇంకాస్త యాడ్ చేసుకోండి. పంచదారను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి. కాస్త షుగర్ అనేది మెల్ట్ అయిన తర్వాత కాస్త లూజ్గా అవుతుందండి కీర్ అనేది. ఈ విధంగా అయిన తర్వాత దీనిలో ఒక 3 ఇలాచిని ఇలా దంచుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ని వేసుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని కస్టర్డ్ వేసుకుని బాగా కలిసేలా కలుపుకోవాలండి. మీరు లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనిలో చిటికెడంతా కుంకుమ పువ్వును వేసుకోవాలండి. ఇలా కుంకుమ పువ్వు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయటమే అండి. ఇంకా ఎక్కువసేపు స్టవ్ ఆన్లో పెట్టి ఉంచకూడదండి, ఇంకా కాస్త గట్టిగా అయిపోతుంది. అందుకని ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ రంజాన్ మాసంలో ఈ కీర్ని అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొత్తగా ఎవరైనా వంటలు స్టార్ట్ చేసే వాళ్ళైతే దీన్ని అయితే 100% ట్రై చేయొచ్చండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.